హైదరాబాద్లో పలు చోట్ల మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం చంపాపేట నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. దేశవ్యాప్తంగా మ్యాక్ డ్రిల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ చంపాపేటలోని ఐఎస్ సదన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ట్విన్ టవర్స్ దగ్గర మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే వివిధ శాఖలన్నీ కూడా సన్నద్ధత ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం ఇటు ఫైర్ కు సంబంధించిన అధికారులు కావచ్చు, సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటుగా జిహెచ్ఎంసీ మెడికల్ టీం వీరంతా కూడా రంగంలోకి దిగారు. కాసేపటి క్రితమే వీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 15 అంతస్తుల ఈ ట్విన్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్విన్ టవర్స్ దగ్గర పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఈ రోజు జరిగిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ సక్సెస్ కావడం కావచ్చు, ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోటి కేంద్ర హోంశాఖ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించింది. వారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా సామాన్య ప్రజలను ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సామాన్య ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి, అంతేకాకుండా ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా సేఫ్ సైడ్ కు అంటే సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలి వెళ్లాలనే విషయానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన పోలీసులు సామాన్య పౌరులను అదేవిధంగా ఇతరులందరినీ కూడా వారు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. మరొక వైపు ఇటు అంబులెన్స్లతో పాటుగా ఇతర అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బహుళ అంతస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 15 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఆ పైన ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా రక్షించాలనే విషయానికి సంబంధించి మనం చూస్తున్నాము. అక్కడ ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఫైర్ ఆఫీసర్స్ వారికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. 15వ అంతస్తు నుంచి అక్కడ ఉండే 15వ అంతస్తులో ఉండే పబ్లిక్ ని ఏ విధంగా సేవ్ చేయాలనే విషయానికి సంబంధించి వారికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ ప్రతిసారి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇటు రక్షణ శాఖకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి, మిలిటరీకి సంబంధించి ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 259 జిల్లాలు ఏవైతే ఉన్నాయో సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా వాటిని గుర్తించడం జరిగింది. కేటగిరీ 2లో హైదరాబాద్ అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించుకోవాలనే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు ఉన్నతాధికారులు వారందరికీ కూడా నిన్ననే సూచనలు చేయడం జరిగింది. ఈ రోజు మరొకసారి కూడా కేంద్రం నుంచి రాష్ట్ర అధికారులకు కూడా ఆదేశాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చంపాపేటలో ఉన్నాం. చంపాపేటలోని ట్విన్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఈ ట్విన్ టవర్స్ లో ఏదైనా అనుకోని విపత్తు తలెత్తినప్పుడు ఏ విధంగా వీరిని కాపాడాలి, సురక్షిత ప్రాంతాలకు ఎలా తీసుకువెళ్లాలనే విషయానికి సంబంధించి ఇక్కడ మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో అంటే 4 గంటల సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున మొదటగా సైరన్ అయితే వస్తుంది. సైరన్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి మైక్రో ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతుంది. తద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు పోలీసులు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి సూచన చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉండే నెట్వర్క్ సంబంధించి మొత్తం పూర్తిగా కూడా నిలిపివేస్తారు. ఒకవైపు కరెంటుకు సంబంధించి కరెంటును కూడా పూర్తిగా నిలిపివేస్తారు. దాదాపు ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా ఈ కరెంటును పూర్తిగా నిలిపివేస్తారు. కరెంటు నిలిపివేసిన తర్వాత ఇక్కడ ఉండే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో సామాన్య ప్రజలను ఇతర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇతర సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారు. ప్రస్తుతం వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ముందుగా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఏ విధంగా కాపాడాలి ఏంటి అనే విషయానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు ఇది 15 అంతస్తుల బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఉన్న వారిని కిందికి ఏ విధంగా తీసుకురావాలి, కిందికి తీసుకొచ్చిన తర్వాత వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలనే విషయానికి సంబంధించి కూడా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని వదంతులు వ్యాపిస్తుంటాయి. ఈ వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు, పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా రక్షణ శాఖకు సంబంధించి, హోంశాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో చాలా వరకు కొంత సామాన్యులను గందరగోళపరిచే విధంగా కొన్ని న్యూస్ స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అలాంటి వార్తలను నమ్మొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న
వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాసేపు క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏవైతే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కొంత ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విషయాలను నమ్మొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వీరే కాకుండా ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారో ఎన్సీసీ క్యాడెట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్ కు సంబంధించి ఇటు పోలీసులు, అదేవిధంగా అగ్నిమాపక శాఖ, డాక్టర్లతో పాటుగా సివిల్ సామాన్య ప్రజలు కూడా ఇందులో పాల్గొంటారు. వీరితో పాటుగా వీరికి సహాయం చేసేందుకు ఎన్సీసీ క్యాడెట్లను కూడా రంగంలోకి దింపారు. వారు కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలను ఏ విధంగా కాపాడాలనే విషయానికి సంబంధించి వారంతా కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాము ఈ ఫైర్ కి సంబంధించి ఫైర్ ఆఫీసర్స్ ఇప్పటికే ఆయా విభాగాలకు సంబంధించి కొంత శిక్షణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 15 అంతస్తుల పైనుంచి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని సురక్షితంగా కిందికి చేర్చాలి. కిందికి చేర్చిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలనే విషయానికి సంబంధించి కూడా వారిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా ఇలాంటి సంఘటనలో సామాన్యులు చాలా మంది సమిధలవుతుంటారు. వారిని కాపాడేందుకు తామంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ చెప్తూనే ఉంది. పోలీస్ శాఖ గతంలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ పదే నిర్వహించింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళన పరిస్థితులు అయితే కొంత నెలకొని ఉన్నాయి. ఇటు కాశ్మీర్ దగ్గర ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ దగ్గర పరిస్థితులు అవి దేశవ్యాప్తంగా అవి వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరొకవైపు హోంశాఖ వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి చూస్తున్నాం మనం, వారంతా మాక్ డ్రిల్ కు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున సైరన్ అయితే స్టార్ట్ అవుతుంది. సైరన్ స్టార్ట్ అయిన తర్వాత సామాన్య ప్రజలను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే విషయానికి సంబంధించి వారు ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో దేశంలో ఉండబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఈ మాక్ డ్రిల్ అయితే నడుస్తుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 4 వైపులా ఉన్న 4 ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు, అదేవిధంగా సాయుధ బలగాలకు సంబంధించి కావచ్చు, హోంశాఖకు సంబంధించి కావచ్చు, ఇటు డిఫెన్స్ కు సంబంధించిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏవైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పదంగా ఉన్న వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే షాపింగ్ కోసం కానీ ఇతర ప్రాంతాల నుంచి మరొక ప్రాంతానికి వస్తున్న ప్రజలు ఎక్కువ మాబ్ ఉండే దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మెట్రో పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. మెట్రో స్టేషన్స్ కావచ్చు, మెట్రో మాల్స్ కావచ్చు, అదేవిధంగా ఇది ప్రస్తుతం హైదరాబాద్ అనేది మెట్రో నగరం కాబట్టి ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో ఏదైనా అనుకోని ఉపద్రవం జరిగినప్పుడు వారిని ఏ విధంగా రక్షించాలి, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవాలనే విషయానికి సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మాక్ డ్రిల్ కు సంబంధించి మరి కాసేపట్లోనే ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి సన్నద్ధత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పుడు ఈ ఐఎస్ సదన్ దగ్గర ఉన్న ఈ ట్విన్ టవర్స్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించి వారందరినీ కూడా సిబ్బందిని అంతా కూడా రంగంలోకి దింపించింది. వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలనే విషయానికి సంబంధించి వారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా రిహార్సల్స్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మాక్ డ్రిల్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. 259 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలను కేంద్ర హోంశాఖ గుర్తించడం జరిగింది. ఆ జిల్లాల్లోనే ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బలగాలు ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా మాక్ డ్రిల్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సైరన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వారంతా కూడా యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన పనులన్నింటినీ కూడా వారు చేసుకుంటూ వెళ్తారు. మనం చూస్తున్న ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టవర్స్ లోనే పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనేది నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించి ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇలా రాష్ట్రంలోని
పలు కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ కీలక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ ట్విన్ టవర్స్ దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మాక్ డ్రిల్ అయితే ప్రారంభం కాబోతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.